వెల్కమ్ టు మానా టీవీ న్యూస్. కర్నూలు జిల్లా మిగ్నూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్వ మల్లయ్య ఆదివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో నాయకులతో కలిసి మార్కెట్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న చైర్మన్ పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. రైతులు తమ పంట ఉత్పత్తులకు మద్దతు ధరలు అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ బాధ్యతను తనపై నమ్మకంతో అప్పగించిన ఎమ్మెల్యే జై నాగేశ్వరరెడ్డికి తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. రైతులకు వ్యాపారస్తులకు ఎలాంటి సమస్యలు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని వెంటనే పరిష్కరిస్తానని, అవసరమైతే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మార్కెట్లో కొన్ని చోట్ల చెత్తా చెదారం ఉండటాన్ని గమనించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు అందరూ బాగుంటే మనం కానీ బాగుంటాం. రైతులు బాగలేదు మనం ఏం బాగుంటాం. అందరికి 4 పచ్చికి తెచ్చేవే అదే వానకైనా 4,800 పోయిందంట. పచ్చి ఉంది సార్, పచ్చి 7,000 రూపాయలు నడుస్తుంది మార్కెట్. పచ్చిగునే తెచ్చుకునే మీకేమన్నా రైతులకు ఏమన్నా ఇబ్బంది ఉన్నా నేనేం చెప్తానంటే, రైతులు కదా మీకేమన్నా కాటలు కాడ కానీ ఏమన్నా అమాలీలు కానీ ఏమన్నా ఇటు మనం అట్లా కానీ చూసుకొని చెప్పండి. అదే ఇట్లా పోతారు, చెక్కట్టు పోతారు. కాటలు కరెక్ట్ చేయండి. అదే మరి ఉండాలి. ఎక్కడ వేడా పిలి ఆయన, ఎక్కడ వేడా పిలి ఎక్కడ కాట తోక కరెక్ట్ చెప్పిదా కదా, కరెక్ట్ ఉన్న పోతా కాట మీరు ఇబ్బంది పెట్టద్దండి. అదే మరి ఏం రేటు 200 అవుతుంది. 30-200 పైన పెట్టుకున్నాడు అంతే. ఎక్క తక్కువ పెట్టుకోవద్దండి. అదే బ్యాగ్ ఏమన్నా ఇబ్బంది ఉండి మీకు ఏమన్నా రైతులకి ఏమన్నా మనకి ఏమన్నా ఇట్లా ఉంది ఇట్లుందంటే కానీ రాని చెప్పండి. ఆడ ఆఫీస్ ఉంది, ఆఫీస్ కాడ చెప్పదు. కానీ రైతులు బాగా నడుపుతారు, ఏం భయం లేదు మాట్లాడమని. రైతులకి ఏమన్నా ఇబ్బంది ఉంటే, రైతులు ఏమన్నా ఇబ్బంది చేసినా నా దృష్టికి తండి. నా దృష్టికి చేస్తే మీకు ఏమన్నా సమస్యలు ఉంటే నేను వాళ్ళని సమర్థిస్తాను. అంత అంగట్లో కమిషన్ ధరలు అయితేనేమి, అమాలీలు అయితేనేమి, తూకాల వల్ల అయితేనేమి అందరినీ నేను దాన్ని పరిష్కరిస్తాను. నా పేరు మల్లయ్య. నేను యమునూరు మార్కెట్ యార్డ్ చైర్మన్. ఈరోజు మార్కెట్ యార్డులో అన్ని తూకాల కాడ అయితేనేమి, కాటాల కాడ అయితేనేమి రైతులకు ఏమి సమస్యలు ఉండేదో అంతా తెలుసుకున్నాను. రైతుకి కాటాలు ఏమన్నా అన్నీ 30 పెట్టిన కాడ 200 గ్రాములు, 100 గ్రాములు ఎక్క పెట్టినా చెప్పొచ్చినాను. వరుసంగా చేయండి. కాట ఇప్పుడు 100-200 గ్రాములు అయితే ఏం కానరాదు. 100 గ్రాములు అట్లా అయితే 200-300 గ్రాములు అయితే తీసేయండి, అన్నీ కరెక్ట్ చేయండి అని చెప్పినాను. మేము రైతులకి బాగా అందరికీ మేము రైతులకి ఏమైనా అమాలీలకి అయితేనేమి, అమాలీలకు కానీ చెప్పినాం. అమ్మాయిల కాటల కాడ అయితేనేమి మీరు ఏడన్నా కింద వాళ్ళు రైతు పెడితేనే తీసుకోండి, రైతు పెట్టేది మాత్రం మీరు ఏం చేయొద్దండి. ఈరోజు ఆదివారం. మా యమునూరులోని ఆదివారం అంటేనే ఒక పండగ లాంటిది. ఆదివారం అంటేనే అన్నీ ఎక్కడ వల్ల మార్కెట్ యార్డ్కి వస్తున్నవి. ఈరోజు అన్నీ మొత్తం మార్కెట్లు తిరిగి రేట్లు కనుక్కున్నా. ఈ రేట్లు బాగా మసంగా రేట్లు ఉంటే 7,000 పైన, 7,050, 7,100 అట్లా నడుస్తుంది మార్కెట్. బాగా తేమలు నెమ్ములు ఉండేవి 5,000, 5,500, 6,000, వేసుకున్న 5,000, 4,800 అట్లా నడుస్తున్నవి. అందరికీ ఈరోజు రైతులకి ఏమి మసంగా ఆర్ఎస్ ఇచ్చుకున్న వాళ్ళకి 7,100, 7,100 వరకు నడుస్తున్నాయి. ఆర్ఎస్ లేనివి, మన్ను ఉన్నవి, దుమ్ము ఉన్నవి, కొద్ది రేటు డౌన్ ఎక్కువ తక్కువ పోతున్నాయి. ఈరోజు మార్కెట్లో కన్న తిరిగిన